వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. స్వచ్ఛ శ్రీకాకుళం తయారు చేయాలనేది ప్రభుత్వం తాలూకు లక్ష్యం, మా అందరి తాలూకు లక్ష్యం. అందుకనే కలెక్టర్ గారు, జేసీ గారు, జిల్లా యంత్రాంగం, అలాగే పబ్లిక్ లీడర్స్ అందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని పెట్టి కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో కూడా మనం నిర్మించడం జరిగింది. అది ఇంకా పెద్ద ఎత్తున వాడే విధంగా ప్రజల్ని కూడా మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరొకసారి రెనోవేట్ చేసుకొని ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అవన్నీ కూడా సరిచేసి మళ్ళీ తిరిగి ప్రజలకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఒక మిషన్ మోడ్ లో భవిష్యత్తులో కూడా ఎక్కడైనా హాట్స్పాట్స్ చూసుకొని పబ్లిక్ దగ్గర అవసరమైన దగ్గర టాయిలెట్స్ లేని ప్రదేశాలు ఏవైనా ఉంటే అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టాయిలెట్ శానిటేషన్ కి సంబంధించినటువంటి విషయం, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. అదే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా మిషన్ మోడ్ లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎర్రకోట పైన స్వతంత్ర దినోత్సవం నాడు కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఇంటికి కూడా మనం టాయిలెట్లు ఏర్పాటు చేసుకోవాలని. ఆడపడుచులు ముఖ్యంగా రాత్రి వేళలు బయట తిరుగుతూ ఎంతో ఇబ్బందులు పడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు అది అందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ చాలా వరకు కూడా ఓడిఎఫ్ ఫ్రీ మన జిల్లాని, రాష్ట్రాన్ని మనం తయారు చేసుకున్నాం. కానీ అది నిత్యం వాడుకంలో ఉండడానికి వాటర్ సప్లై కానీ, మనిషి తాలూకు యాటిట్యూడ్లో మార్పు కానీ ఇవన్నీ కూడా ఇంకా కొంచెం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము భవిష్యత్తులో కూడా చేస్తాం. స్వచ్ఛ శ్రీకాకుళం అనేది ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా జిల్లాని అభివృద్ధి చేయడంలో అది ఒక ప్రధానమైనటువంటి సూత్రంగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఒక 10 సూత్రాలు పెట్టుకున్నారు. ఆ 10 సూత్రాల్లో ఒక ప్రధానమైనటువంటిది స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని గ్రామ గ్రామానికి, ఇంటింటికి, వ్యక్తికి కూడా తీసుకొని వెళ్ళాలనే ఆలోచనతో మేము ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రజల్ని మోటివేట్ చేయడానికి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అలాగే మా కార్పొరేషన్ లో కూడా కొన్ని ఐడెంటిఫై చేసాం. విమెన్స్ డిగ్రీ కాలేజ్ దగ్గర, అలాగే జిల్లా లైబ్రరీ దగ్గర, అలాగే డే అండ్ నైట్ జంక్షన్ దగ్గర అక్కడ కూడా ఎక్కువ తాకిడి ఉంటుంది. కానీ ముఖ్యంగా ఆడపడుచులకి అక్కడ టాయిలెట్స్ లేకపోవడం వల్ల, విమెన్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో రిప్రజెంటేషన్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఈ రోజు వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా లీడ్ తీసుకొని ఈ 3 ప్రాంతాల్లో కూడా పింక్ టాయిలెట్స్ అనే కాన్సెప్ట్ పెద్ద మెట్రో సిటీస్ లో చేశారు. అదే కాన్సెప్ట్ ని మనం శ్రీకాకుళంలో కూడా తీసుకొని వచ్చి ఆడపడుచుల కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్, పింక్ టాయిలెట్స్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానితో పాటు టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో సిటీస్ లాగే సెల్ఫ్ సఫిషియంట్ మోడల్స్ కింద, అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, లేకపోతే చిన్న ఛార్జ్ పెట్టడం, ఇలా పబ్లిక్ కి ఒక పక్కన సౌకర్యం అందిస్తూ ఆ టాయిలెట్స్ కూడా మెయింటైన్ చేయడానికి ఒక రెవెన్యూ కూడా జనరేటింగ్ మోడల్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ తో శ్రీకాకుళం తాలూకా శానిటేషన్ ని ఇంకా మెరుగుపరచాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రజల్లో కూడా మంచి స్ఫూర్తి ఉంది. ప్రజల్లో ముఖ్యంగా నాయకులు చేసే కార్యక్రమాల మీద ఒక మంచి నమ్మకం ఉంది. దానికి కారణం మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు కూడా హర్షిస్తూ వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.